తరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రమాదం జరిగింది. హీరో యష్ నటించిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి చోటు చేసుకుంది. యష్ ను చూసేందుకు ఫ్లడ్ లైట్స్ ఎక్కారు స్టూడెంట్స్. ఒక్కసారిగా భారీ సౌండ్ సిస్టమ్ కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరు కావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్ ని చూస్తున్నాం. హీరో యష్ నటించినటువంటి టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో జరగడం ఒక ఎత్తైతే నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. వారు ఫ్లడ్ లైట్స్ ని పట్టుకొని విద్యార్థులు ఏ స్థాయిలో ఊగుతూ హీరో యష్ ని చూడాలి అనేటువంటి కోరికతోటి వారు ఆ విధంగా స్టంట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో భారీ సౌండ్ సిస్టమ్ తో ఉన్నటువంటి అది ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. అంచనాలకు మించి భారీగా విద్యార్థులు హాజరవడమే ఇక్కడ ప్రధాన కారణంగా కూడా చెప్తున్నారు. ప్రాంగణం పెద్దదైనప్పటికీ కూడా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు భారీ సంఖ్యలో ఉండటం, ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉండడంతో ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో విద్యార్థులు అక్కడికి హాజరవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి ఆ ఘటనకు సంబంధించి విజువల్స్ చూద్దాం. Thank you, Andy. You people have come in such huge number. Toxic. Move అయిన తర్వాత స్టాప్ చేయండి కదా. మూవ్ అయిన తర్వాత స్టాప్ చేయాలి కదా. నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థులు ఆ స్థాయిలో భారీ సౌండ్ సిస్టమ్ కి సంబంధించి ఫ్లడ్ లైట్స్ కి సంబంధించి ఒక పొడవాటి ఒక వస్తువు మధ్యలో సౌండ్ సిస్టమ్ ని పెట్టేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పట్టుకొని వాళ్ళు విద్యార్థులు స్టంట్స్ చేస్తున్నప్పటికీ కూడా నిర్వాహకులు అక్కడికి చేరుకోకపోవడం, వారిని వారించకపోవడం, ఈ నేపథ్యంలో హీరో యష్ ఆ పరిసర ప్రాంతాల్లోనే పోలీసుల అధికారులు ఎక్కువగా ఉండటం, ఈ నేపథ్యంలో విద్యార్థుల మధ్య పర్యవేక్షణ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్లనే వారు ఆ స్థాయిలో స్టంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి వెలుగు చూసినా గానీ ఎవరు వారిని వారించే ప్రయత్నం కానీ వద్దని చెప్పేటువంటి ప్రయత్నం కానీ జరగలేదు. మనం యూట్యూబ్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇమీడియట్ గా అంతమంది విద్యార్థులు ఒకసారి దాదాపు అక్కడ ఒక 10 మంది వరకు ఆ పైకి ఎక్కారు. ఇమీడియట్ గా కూడా బరువుకు తట్టుకోలేక, బ్యాలెన్స్ ఆపుకోలేక అదంతా కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అందులో కూర్చున్నటువంటి ఒక ఇద్దరు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వారికి అయితే స్వల్ప గాయాలయ్యాయి. మరి విద్యార్థులు అక్కడ ఆ స్థాయిలో ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా అక్కడ ఉన్నప్పుడు, దాన్ని ఎక్కుతున్నప్పుడు వారు ఎందుకు చూడలేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. పరిమితికి మించి అనుకున్న దానికన్నా ఎక్కువగా ప్రేక్షకులు అక్కడికి రావడం కావచ్చు, అందులో విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఉండటం కావచ్చు, ఈ గందరగోళానికి అయితే ఒకంత దారి తీసినటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా మనం చూస్తుంటాం, ఒక అగ్ర హీరో ఈవెంట్లు ఏదైనా జరిగినప్పుడు వారు కూడా చెప్తూ ఉంటారు, మీరు దయచేసి ఆ ఫ్లడ్ లైట్స్ దిగండి, ఆ ఎత్తు ప్రదేశాల నుంచి మీరు కిందికి దిగిన తర్వాత ఈవెంట్ నేను కంటిన్యూ చేస్తానని కొంతమంది అగ్రహీరులు చెప్తూ ఉంటారు. మరి అక్కడ పోలీసుల పర్యవేక్షణ ఏమైంది? ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి వారైనా సరే ఆ విద్యార్థుల్ని వారించేటువంటి ప్రయత్నం మరి ఎందుకు చేయలేకపోయారు? మరి ఆ స్థాయిలో వీడియో వైరల్ అవుతున్నప్పటికీ కూడా, వీడియో తీసేంత టైం ఉన్నప్పటికీ కూడా ఎందుకు వారు చెప్పలేకపోయారు? ఇదే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఆ స్థాయిలో స్టంట్స్ చేస్తున్నప్పటికీ కూడా అది బ్యాలెన్స్ ఆపుకోలేక జస్ట్ సౌండ్ బార్ మాత్రమే పెట్టడానికి కావాల్సినంత పరిస్థితి ఉంటుంది. అది దాన్ని మాత్రమే ఆపగలదు. కానీ ఆ స్థాయిలో 10-15 మంది విద్యార్థులు దాని మీద ఎక్కి ఇమీడియట్ గా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. తీవ్ర గాయాల పాలైనటువంటి వారి పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఆ ఇద్దరు పరిస్థితి అని చెప్తున్నారు. మిగతా వారికి అయితే స్వల్ప గాయాలతో వారైతే బయటపడ్డారు. ఒకవేళ ప్రాణ నష్టం సంభవించుంటే దీనికి ఎవరు బాధ్యులు? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఎంత గొప్పగా మనం ఫంక్షన్ చేసామన్నది కాదు, ప్రాణ నష్టం లేకుండా అందరికీ ఈ నేపథ్యంలో గాయాలు కాకుండా ఎలాంటి గందరగోళం నెలకుండా ఈవెంట్ మంచిగా కండక్ట్ చేసామన్నదే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో అందరూ చూస్తుంటారు. కానీ ఈ స్థాయిలో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు ఆ ఈవెంట్ అలా నిర్వహించడం? మరి ఆ ఈవెంట్ కి సంబంధించి నిర్వాహకులు ఎవరు? పూర్తిగా వారు
దానికి సంబంధించి సరిగ్గా నిర్వహించారా లేదా అనడానికి ఒక ఎపిసోడ్ నిదర్శనంగా ఉంది. హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో సినీ అభిమానులు విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య జరగాల్సినటువంటి ఓ సినీ వేడుక అనుకోని ప్రమాదంతో తీవ్ర ఉద్రిక్తతకైతే దారితీసింది. కన్నడ స్టార్ హీరో యష్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విశ్వవిద్యాలయ ఆవరణలో అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు. కేజీఎఫ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా అపారమైన క్రేజ్ సంపాదించుకున్న యష్ ను నేరుగా చూడటానికి విద్యార్థులతో పాటు నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా తరలి వచ్చారు. ఈవెంట్ ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసిపోవడంతో నిర్వహణ పూర్తిగా అదుపు తప్పింది. స్టేజ్ ముందు గ్రౌండ్ ఆవరణలో కూర్చోవడానికి నిలబడటానికి చోటు లేకపోవడంతో యష్ ను స్పష్టంగా చూడాలనే తొందరపాటుతో కొందరు ఉత్సాహవంతులైన విద్యార్థులు గ్రౌండ్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ల స్తంభాలు, సౌండ్ సిస్టమ్ ఫ్రేమ్ల పైకెక్కి ఈ నేపథ్యంలో ఆ విధంగా ప్రమాదానికైతే గురయ్యారు. సరిపడా భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, విద్యార్థుల బరువును తట్టుకోలేకపోవడంతో భారీ సౌండ్ సిస్టమ్ స్టాండ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో దానిపై ఉన్న విద్యార్థులు కింద పడిపోగా కింద నిలబడి ఉన్న వారిపై కూడా సౌండ్ బాక్సులు, ఇనుప ఫ్రేమ్లు బలంగా పడ్డాయి. ఈ అపశృతిలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సౌండ్ సిస్టమ్ కూలిపోవడం, గాయపడిన వారి కేకలతో ఒక్కసారిగా ఈవెంట్ ప్రాంగణంలో తీవ్ర భయాందోళనలు, తోపులాట మొదలైంది. ఘటనా స్థలంలో ఉన్న నిర్వాహకులు, ఇతర విద్యార్థులు తక్షణమే స్పందించి గాయపడిన ఇద్దరిని అంబులెన్స్ లో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనుమతించిన సంఖ్య కంటే చాలా రెట్లు ఎక్కువ మంది విద్యార్థులు, అభిమానులు హాజరు కావడం, తగినంత పోలీసు భద్రత, అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ నిబంధనలు పాటించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా అయితే గుర్తించారు. ఈవెంట్ మేనేజ్మెంట్ టీం నిర్వహణలో విఫలమైందని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో నిర్వాహకులపై కేసు నమోదు చేసి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం అనంతరం పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేశారు. మూవ్ అయిన తర్వాత స్టాప్ చేయాలి కదా. మూవ్ అయిన తర్వాత